బడా నేతల చేరికతో ఏ రాజకీయ పార్టీలో అయినా కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. క్యాడర్లో జోష్, పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తమవుతుంది. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయిందట. 4 నెలల క్రితం శత్రువులుగా భావించిన ఆ పార్టీ నేతలంతా హస్తంలో చేరుతుంటే కాంగ్రెస్ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందట. నిన్న మొన్నటి వరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించి అధికారం దూరమైన ఫ్రస్ట్రేషన్లో తీసుకునే నిర్ణయాలు చూసి అక్కడి జనం అవ్వా అంటున్నారట. ఇంతకీ ఎక్కడా పరిస్థితి, ఏదా జిల్లా? వాచ్ ఇట్. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హస్తవ్యస్తంగా మారిందట. గులాబీ పార్టీ బడా నేతల చేరికతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిందట. గత 4 నెలల క్రితం శత్రువులుగా భావించిన ఆ పార్టీ నేతలంతా హస్తంలో చేరుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. నిన్న మొన్నటి వరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించి అధికారం దూరమైన ఫ్రస్ట్రేషన్ లో నేతలు పార్టీ మారుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజానీకం రాజకీయాలంటే ఇలా కూడా ఉంటాయా అని ముక్కున వేలేసుకుంటున్నారట. వారంతా గత నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కరడుగట్టిన ప్రత్యర్థులు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అధికారం పోయింది. ఆరోపణలు, తిట్ల పురాణాలు, ఛాలెంజ్లు, చిటికలు మాయమైపోయాయి. ఒకరి వెంట ఒకరు క్యూ కడుతూ తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకునేందుకు కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నారు. భారీగా నేతల చేరికలు లాభమా నష్టమా అనే విషయం పక్కన పెడితే ఇంతకాలం హస్తం పార్టీ జెండా మోస్తున్న క్యాడర్ గులాబీ పార్టీ నేతల చేరికను వ్యతిరేకిస్తున్నారట. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మొదలు 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన హస్తం పార్టీలో చేరడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు గత జనవరి మాసం నుంచే ప్రచారం జరగడంతో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు వర్గం ఇంద్రకరణ్ రెడ్డి చేరికను వ్యతిరేకించారు. వీరితో పాటు మిగతా కాంగ్రెస్ క్యాడర్ కూడా ఐక్యరెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ పిసిసికి, ఏఐసిసి కార్యాలయాలకు ఉత్తరాలు రాసి ఆయన చేరికను అడ్డుకున్నారు. అయితే ఎట్టకేలకు ఐక్యరెడ్డి తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నిర్మల్ హస్తం పార్టీ క్యాడర్ నైరాస్యంలో ఉందట. అనేక అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఉన్న ఐక్యరెడ్డి చేరిక కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ కలిగిస్తుందని ప్రచారం సాగుతోంది. 10 ఏళ్ల పాటు తెలంగాణ సర్కార్లో మంత్రిగా పనిచేసిన ఐక్యరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి నేతను పార్టీలో చేర్చుకోవడం ఏంటని కాంగ్రెస్ క్యాడర్ ప్రశ్నించుకుంటున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ తో పాటు పిసిసి నేత గండ్రత్ సుజాత, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మేనల్లుడు సంజీవ్ రెడ్డిలపై అప్పట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆ ముగ్గురు నేతలపై ఇప్పుడు పిసిసి సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు తిరిగి హస్తం కండువాలు కప్పుకోవడంపై ఆదిలాబాద్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం నేతలతో పాటు మిగతా క్యాడర్ కూడా వీరి చేరికను వ్యతిరేకిస్తోంది. ఇక వీరి చేరికను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ కాంగ్రెస్ క్యాడర్ ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ ముగ్గురు నేతల సస్పెన్షన్ కొనసాగించకపోతే తాము పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు ఇప్పటికే హస్తం పార్టీలో చేరిపోగా మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి కూడా ఇటీవలే రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. కాగా వయసు మీరిన నేతల చేరిక వల్ల పార్టీ బలపడే అవకాశం ఉంటుందని హస్తం పార్టీలో కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంటు ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నెల 5వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. దీంతో ఈ బహిరంగ సభ సక్సెస్ కోసం నేతలు ఏర్పాట్లు చేపట్టారు. అయితే కొత్త పాత నేతల సమన్వయంపైనే సభ విజయవంతమవడం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇతర పార్టీల నేతల చేరిక హస్తం పార్టీలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి జోష్ మీదున్న హస్తం పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.